ఎల్బీనగర్లో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఏడాది కిందటే ప్రేమ వివాహం చేసుకుంది. చనిపోయే ముందు లెటర్ రాసింది మృతురాలు గంగోత్రి. భర్త వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనను వదలొద్దు అంటూ కూడా గంగోత్రి ఆ లెటర్లో చెప్పినట్లుగా తెలుస్తోంది. వరకట్న వేధింపులని గంగోత్రి కుటుంబ సభ్యులైతే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎల్బీనగర్ పరిధిలోని మన్సూరాబాద్ బాంబే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఏడాదిలోనే గంగోత్రి అనే యువతి తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడింది. తన భర్త భాను కట్నం కోసం వేధించడం వల్లే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న గంగోత్రి తాను చనిపోవడానికి ముందు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. అందులో తన భర్త భాను తనను తీవ్రంగా వేధిస్తున్నాడని స్పష్టంగా పేర్కొంది. తన చావుకు కారణమైన భర్త భానును విడిచిపెట్టద్దంటూ కూడా ఆ లెటర్లో క్లియర్గా ఆమె చెప్పడం జరిగింది. న్యాయం చెయ్యాలి అంటూ కూడా ఆమె కోరింది. గంగోత్రి భాను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత విభేదాల కారణంగా తల్లిదండ్రుల ఇంటి వద్దనే గంగోత్రి ఉంది. అయితే ఈ క్రమంలో పలుమార్లు భాను అక్కడికొచ్చి గొడవ పడేవాడని కూడా తెలుస్తూ ఉంది. అలాగే పెళ్లికి ముందు ఇద్దరు కలుస్తున్న వీడియోలను బయట పెడతానంటూ కూడా బెదిరించినట్టు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. తనకు 30 లక్షలు కట్నం ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడినా కూడా భాను తన తీరు మార్చుకోకపోవడంతో అతని వేధింపులు భరించలేకనే గంగోత్రి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు కూడా వాపోయారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త భానుపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు భాను కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రేమించానని ఓ యువకుడు నమ్మబలకడంతో ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు కట్నం బంగారం తీసుకురావాలని వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది. మన్సూరాబాద్ బాంబే కాలనీలో నివాసం ఉండే కుంచం సైదులు దుర్గమ్మ భార్యాభర్తలు. వీరికి కుమారుడు కూతురు గంగోత్రి కూడా ఉన్నారు. గంగోత్రి నగర శివారు అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3rd ఇయర్ కూడా చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న అబ్దుల్లాపూర్ మెట్ చిన్న రావిరాల గ్రామానికి చెందిన నందినితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నందిని అన్న భానును కొన్ని రోజుల క్రితం గంగోత్రికి ఆమె పరిచయం చేసింది. వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న భాను కుటుంబ సభ్యులు మాత్రం దీనికి ఒప్పుకోలేదు. దీంతో 2 నెలల క్రితం కీసరలో వారు వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల అనంతరం భాను గంగోత్రిని చిన్ని రావిరాలలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే కట్నం బంగారం తీసుకురాలేదని భాను కుటుంబ సభ్యులు ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. 30 లక్షల కట్నం 10 తులాల బంగారం పెట్టాలని కూడా గంగోత్రి కుటుంబ సభ్యుల్ని వీరు డిమాండ్ చేశారు. కట్నం ఇచ్చే స్తోమత లేదని ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో అప్పటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె కొన్ని రోజుల క్రితం మన్సూరాబాద్లోని తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. సోమవారం ఉదయం భాను బంధువులు తీసుకొని ఆమె వద్దకొచ్చాడు. కట్నం విషయంలో మరోసారి గొడవపడడం జరిగింది. మనస్తాపానికి గురైన గంగోత్రి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుంది. తన చావుకు భాను కారణమని, అతన్ని వదిలిపెట్టదని, జీవితం నాశనం చేశాడని సూసైడ్ నోట్లో రాసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.